తన ఆటకి ఎటువంటి దిష్టి తగలవద్దని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను సూపర్ ఫామ్ లో ఉన్నాను అని, బ్యాటింగ్ బౌలింగ్ లో మంచి టచ్ లో కనిపిస్తున్నట్టు తెలిపాడు. ఆటని ఆస్వాదిస్తున్నాను అని చెప్పిన హార్దిక్ పాండ్యా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఆర్మీ తరహా ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలిపాడు. గ్రూప్ ఏలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో సమష్టిగా రాణించిన టీమిండియా 93 పరుగుల తేడాతో నమీబియాని చిత్తు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ఆల్రౌండ్ షోతో హార్దిక్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన హార్దిక్ పాండ్యా పిచ్ బ్యాటింగ్ కి కఠినంగా ఉందని చెప్పాడు. పాండ్యా మాట్లాడుతూ, ఈ టోర్నీ కోసం గత 2 నెలలుగా తీవ్రంగా కష్టపడ్డాను. నా ఆటకి దిష్టి తగలకూడదు. అంతా సవ్యంగా సాగుతోంది. నేను ఎప్పుడూ ఒక బ్యాటర్ గా గర్వపడుతూ ఉంటాను. ప్రస్తుతం నా శరీరం బాగా సహకరిస్తోంది. ఇందుకోసం నేను చాలా కష్టపడ్డాను. ఫిట్నెస్ కోసం పడే శ్రమని ఇష్టపడతాను. దేశం కోసం ఆడడమే నా తొలి ప్రాధాన్యత. టోర్నీకి 4 రోజుల ముందే నేను ఆర్మీ తరహా శిక్షణా శిబిరంలో పాల్గొంటాను. ఇక టీమిండియాకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పేసర్లు, స్పిన్నర్ల విభాగం పటిష్టంగా ఉంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. వరుసగా ఈ 2 పిచ్లు బ్యాటింగ్ కి అనుకూలంగా లేవు. ఈ రోజు వికెట్ పై బంతి ఆగుతూ వచ్చింది. మనం కేవలం పరిస్థితులకి అనుగుణంగా మారి నైపుణ్యంతో రాణించాలి. రాబోయే మ్యాచ్లకి మరికొంత ఫ్లాట్ పిచ్లు ఉండాలని కోరుకుంటున్నామని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.